రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయములో దావీదు కుమారుడైన సొలొమోనును తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు ఘనుడైన రాజుగా చేసెను. బహుఘనుడైన రాజుగా. ఈరోజు దేవుడు నిన్ను బహుఘనునిగా, బహుఘనురాలిగా దేవుడు నిన్ను చేస్తాడు. నిజంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు సరి చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం వేయాల. ఎందుకంటే కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గాలు చాలా వంకర టింకరగా ఉంటాయి. అది మనం కావాలనే ఇస్తాం. తెలుసు ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది మోసము, ఇందులోకి వెళ్తే జీవితం బాగుండదు అన్నీ తెలుసు. అయినా అందులోనే అడుగేస్తాం. దేవుని అడగాల, ప్రార్థన చేయాల, ఉపవాస ప్రార్థనలు చేయాల. ఉపవాసముతో దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి అడగాల, దేవా నా తప్పేంటి, నా పొరపాటు ఏంటి, నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు. దేవుడు క్షమిస్తాడు కదా. నినివే ప్రజలను క్షమించలేదా? ఇజ్రాయేలు ప్రజలను క్షమించలేదా? నిన్ను క్షమించాడా దేవుడు? నిన్ను క్షమిస్తాడు. జక్కయ్య కూడా మరి ఆయన దేవుడు క్షమిస్తాడో లేదో అన్న సందేహంలో ఉన్నాడు. కానీ ఆయనకు సత్యం తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, నేను ఎవరినైతే అన్యాయంగా వాళ్ళ దగ్గర సొమ్ము నేను లాక్కున్నానో వారికి 4 రెట్లు తిరిగి ఇస్తాను. అంటే చూడండి, ఏదైతే నేను తీసుకున్నానో అదే కాకుండా ఎన్ని ఎక్కువ ఇస్తాడు? 4 రెట్లు. అంటే ఎంత పశ్చాత్తాపం కదా, ఎంత రియలైజ్ అయినాడు చూడండి. నేను చేసింది తప్పు ఇంతవరకు. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. ఆయనను వెంబడిస్తే చాలు. ఇవన్నీ కూడా నాకు వద్దు, ఆస్తొద్దు, అంతస్తొద్దు, ఏమొద్దు నాకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు నీతో ఉంటే, నీ వెంట ఉంటే ఐశ్వర్యమో నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, ఆరోగ్యమో నీకుంటుంది, ఘనత నీకు దేవుడు ఇస్తాడు కదా. సొలొమోను వెంట ఉన్నాడంట దేవుడు, ఆయనతో ఉన్నాడు, ఆయనతో నడిచాడు. కానీ ఎంత దూరం నడిచాడు కదా. చాలామంది అంతే కదా, పెళ్ళి కాకముందు ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాం, దేవా నన్ను ఆశీర్వదించి ఒక మంచి భర్త కావాలని నాకు అని ప్రార్థన చేస్తాను, మంచి భార్య కావాలని ప్రార్థన చేస్తాను. దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు బ్లెస్ అవుతావు, దేవుడు పిల్లల్ని ఇస్తాడు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం, ఉద్యోగం ఇచ్చాడు. ఇదిగో వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తావు, వ్యాపారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేయట్లేదు దేవుణ్ణి. అందుకే దేవునితో నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలంట. దేవునితో జాగ్రత్తగా నడుచుకోవాలా. దేవునితోటి నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలా. ఆయన మనిషి కాదు. మనుషులకు మనం చెప్పినట్లు అబద్ధాలు చెప్పడం కదా, దేవునితో అబద్ధం ఆడడం, దేవుని మోసం చేయడం. నువ్వు మనుషులతో చేసినట్లు చేయకూడదు. ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు, పక్షపాతం లేదు. కానీ ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్త ప్రకారము జీవిస్తారో వారిని ఆయన ప్రేమిస్తాడు. వారి పిల్లలను, వారి పిల్లలను, వారి తరతరములను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం చూసేది ఏంటంటే సమస్యను చూస్తున్నాం అంతే, కానీ అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములను మనం చూడట్లేదు. ఎప్పుడు సొలొమోను జ్ఞానము కలిగి జీవించాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలం, మంచిని ఆయన తన జీవితంలో పాటించినంత కాలం, వయసు పెరుగుతున్న కొద్దీ ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ ఎక్కువైపోతున్న కొద్దీ అతనిలోనికి ఈ చెడు అనేది ప్రవేశించడం జరిగింది. కాబట్టి దేవునికి తెలుసు, నీకు ఎంత ఇవ్వాలో దేవునికి తెలుసు, నీకెంత ఆస్తి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎక్కువ ఇస్తే ఏమవుతుందో తెలుసా? చాలామందిని చూశాను, గమనించాను. దేవుని గడ్డ విలువ
విలువ నువ్వు దేనికి ఇచ్చావు ఈరోజు? చెప్పండి. దేవునికి అంటే అప్పటిదాకా దేవుడు నేను ప్లేస్ చేశాడు, నువ్వు మందిరంలో కూర్చున్నావు, దేవుని ఆరాధించావు, ఆశీర్వదించబడ్డావు. కానీ ఈరోజు ఎక్కడున్నావు నువ్వు? దేవుని మాటలను వినడానికి ఆతురపడాలా, ఎదురు చూడాలా, పరిగెత్తాలా. దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని మాటలను వినడమే కాదు, దేవుని వాక్యానుసారం జీవించే ప్రయత్నము చేయాలా. ప్రతిసారి మేల్కొలిపి అయ్యా మారు మనసు పొందు, మంచి జీవితం జీవించు, ఇదిగో దేవుడు గొప్పవాడు, దేవుని ఆరాధించు, దేవుని తట్టు తిరుగు అని వారికి చెప్పాలా ప్రతిసారి? వాళ్ళకి తెలుసు కదా. తెలియదంటే ఏమో, కానీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాం ప్రతిసారి? జ్ఞానం ఎక్కువైపోతే ఏమైపోతుంది కదా, తెలివి ఎక్కువైపోతే ఏమైపోతుంది? సొలొమోనులాగా అయిపోతాం. జ్ఞానం ఎక్కువైతే సొలొమోనులాగా అయిపోతాం. ఐశ్వర్యం ఎక్కువైపోతే సొలొమోనులాగా అయిపోతాం. నువ్వు మంచిగుంటే సరిపోయిందా? నీ పిల్లలు బాగుండొద్దా అమ్మా? నువ్వు మంచి బట్టలు వేసుకొని మంచి జీవితం జీవిస్తే సరిపోయిందా? నీ పిల్లలు, నీ తరతరాలు బాగుండకూడదా? అదే ఈరోజు దేవుడు మనకు నేర్పించే జ్ఞానం. ఇంకా ముందుకెళ్ళాలా, తరతరములను ఆశీర్వదించే దేవుడు. అందుకే దేవుని తట్టు తిరగాల. నా కుమారుడా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుపు సంవత్సరములను శాంతిని కలుగ చెయ్యును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. హల్లెలూయా.